మన ప్రాంతంలోనండి ఓ తల్లిగారు ఉన్నారండి. ఆవిడ దగ్గరికి వెళ్తేనంట అర్ధరాత్రి టైంలో వెళ్ళినా వంట చేసి భోజనం పెడతారంటండి. ఆవిడ పేరు చూసారా, మీరు ఎలా చెప్పేశారు? ఆవిడ చేసింది మంచి పని ఏంటో తెలుసండి, ఆకలేసినటువంటి వారికి అన్నం పెట్టేదంటండి. ఆ మంచి పని వల్ల, ఆ గొప్ప పని వల్ల ఆవిడ్ని ఈ రోజు వరకు మన ప్రాంత ప్రజలే కాదండి, ప్రపంచంలో ఆమె గురించి తెలిసిన వారందరూ కొనియాడుతున్నారండి ఆవిడ్ని. దయాదృష్టి కలిగినటువంటి వాడు మన ఆహారంలో కొంత దరిద్ర అట్టి వాడు ఏం పొందుకుంటాడు? దీవెన పొందుకుంటాడు. ఏమండి, మన కళ్ళ ఎదుట అన్నం లేనటువంటి వాళ్ళకి అన్నం పెట్టామనుకోండి, వస్త్రం లేనటువంటి వాళ్ళకి వస్త్రం ఇచ్చామనుకోండి, బలహీనతల్లో ఉన్నప్పుడు చూసామనుకోండి, పలకరించడానికి వెళ్ళామనుకోండి, పరామర్శించామనుకోండి, దేవుడి దగ్గర ఒక రోజున మనం అందరము నించునే రోజు ఉంది. ఆ రోజున దేవుడు ఏమంటాడో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి వెళ్ళండి. మేము ఆ రాజ్యానికి ఎందుకు వారసులం అని అడిగితే, నాకు ఆకలేసింది, మీరు నాకు ఏం పెట్టారు? అన్నం పెట్టారు. నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చి. ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం? భూలోకములో ఒకళ్ళకి చేస్తే నాకు చేసినాడు. ఓ తల్లిగారు ప్రార్థన చేశారంట, దేవానికి భోజనం పెట్టాలనుకుంటున్నాను, అబ్రహాం దగ్గర తిన్నామంట కదా, నేను కూడా పెడతాను బాబాయ్ అందంటాడు. అమ్మ రేపు పొద్దున్న వస్తాను తల్లి, నువ్వేం రెడీ చేయాలనుకుంటున్నావు చేసేయి అన్నాడు అంటండి. తెల్లరగట్టలు లెగిసిపోయిందండి, పప్పు రుబ్బేసిందండి, గారెలు వేసేసిందండి, కూరలు వండేసిందండి, బిర్యానీ వేసేసిందండి, అది వండేసిందండి, ఇది వండేసిందండి, అన్నీ పెట్టుకుని ఈ దరుగు మీద చూస్తుందంటండి దేవుడి కోసం వస్తే వడ్డించేద్దామని. ఈ లోపల ఆ పక్కన చిన్న గ్రౌండ్ ఉంటే బాల్ ఆట ఆడుకుంటున్నారండి పిల్లలు. ఆ పిల్లోడు బంతి కొడితే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిందంటండి. ఓ పిల్లోడు గబుక్కుని వెళ్ళిపోయి ఆ బంతిని ఎత్తుక్కుంటా ఉంటుండే, ఇవన్నీ కనబడి ముక్కు లాగేసిందంటండి. ఒక గారి తీసుకుని తినబోతే ఈదిలో నుంచి వచ్చి చెయ్యి మీద కొట్టేసిందంటండి ఆవిడ. రేయ్ నీకు అనుకుంటున్నావేంట్రా, ఎవరికి? దేవుడికి అందంట. ఏడుతో పోయాడు ఆ పిల్లోడు. తర్వాత పిల్లడు ఓ ముసలాయన బలం లేక కర్ర పట్టుకుని, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టండి, రేయ్ నీ కొరకు ఉండేను అనుకుంటున్నావు, పొద్దున్న లెగిసి దేవుడికి తినేగా మిగిలింది ఏమన్నా పెడతా, పైకి వెళ్ళి అందంట. రాత్రి అయిపోయింది, 10 అయిపోయింది, దేవుడు రాలేదు. మోకరించి నువ్వు కూడా అబద్ధాలు ఆడతావా? మేమేమనుకున్నావు, నువ్వు కూడా అబద్ధాలు ఆడతావా అన్నమాట. వస్తానన్నావు, రాలేదు, ఇవన్నీ వండి కూర్చున్నాను నేను అని మొదలెట్టిందంటే ప్రార్థనలు, ఇంకేక ప్రార్థనలో దేవుడిని తిట్లే. ఆయన అన్నారు, అమ్మ వచ్చానమ్మా అని. అయ్య బాబోయ్, ఈ దొడ్డింపున ఉన్నప్పుడు కానీ వచ్చావు బాబయ్య, అప్పుడే నాయన చేయి కడుక్కుందాం అనుకుని వెళ్ళాను నాయన, ఈ పిండి చేతులు అప్పుడు వచ్చి వెళ్ళిపోయేవారు ఆయన, నేను లేను అనుకుని. కాదమ్మా, చిన్నపిల్లడు రూపంలో వచ్చాను కదమ్మా. అయ్య బాబు నువ్వా నాయన, చేతి మీద కొట్టేసావు కదా తల్లి. ఫోన్లో చిన్నపిల్లడు రూపంలో వచ్చాను కదా, గుర్తుపట్టలేదు అనుకుని ముసలోడు రూపంలో వచ్చానమ్మా. హాయ్ బాబా, ముసలోడు కూడా నువ్వేనా? గుర్తుపట్టలేదు బాబయ్య, గుర్తుపట్టలేదు బాబయ్య. మళ్ళీ రేపు వద్దును రా నాయన వండేస్తాను అన్నట్టు. వస్తాడా? భూలోకములో ఇలాంటి వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడికి చేసినట్టే.